హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, హ్యాపీగా ఉండండి. నేను మీ మనీ పవర్ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో చేయండి. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము, గత మహాకుంభమేళలో పూసలు రుద్రాక్షమాలు అమ్ముకున్న మొనాలిసా మొత్తం వైరల్ గర్ల్, కుంభమేళ వైరల్ గర్ల్ చేసింది మనం అందరమే. అయితే ఇటీవల మార్చి 11వ తారీఖు పెళ్ళి జరిగింది. నేను మొదటి నుంచి చెప్తాను, ఈ తేదీల్లో పెళ్ళి జీవితాంతం పెద్ద లొల్లి. ఈ తేదీల్లో పెళ్ళి జీవితాంతం పెద్ద లొల్లి. ఏ తేదీల్లో మరి ఈ తేదీల్లో పెళ్ళి మహారాజయోగం అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మరి ఈరోజు మోనాలిసా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మనకైతే తెలియదు. గూగుల్లో ఇచ్చిన సమాచారం ప్రకారం మోనాలిసా డేట్ ఆఫ్ బర్త్ 2 రకాలుగా ఉంది. నేను నా యొక్క అనుభవంతో 10, 15, 20 సంవత్సరాల అనుభవంతో ఈ లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా మోనాలిసా డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఒరిజినల్గా ఇదే అని నేను చెప్తున్నాను. కానీ వాళ్ళు మార్చి 11వ తారీఖు 2026లో వివాహానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ వేరే పెట్టారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం నా అనుభవంతో చెప్తున్నా అది ఒరిజినల్ కాదు అని. కానీ ఫర్దర్గా ఈ వీడియో మళ్ళీ సేవ్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ నేను జనవరి నెలలో 2025లో 2025-26 మోనాలిసాకి ప్రమాదం అని చెప్పాను. ఆ వీడియో కూడా ఉంది. ఒక్కసారి మీరు ఆ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఆ వీడియో కనిపిస్తుంది ఖచ్చితంగా. ఒకసారి నేను కూడా ప్రయత్నం చేస్తాను మీకు చూపించడానికి. 2025లోనే చేశాను, జనవరి 1కి, జనవరి 25 తారీఖులో యూట్యూబ్లో ఉంది. ఒకసారి చూపిస్తాను నేను. సో 2025లో ఆల్రెడీ వీడియో చేశాను, అది ఒకసారి మీకు వినిపిస్తాయి. ఎందుకంటే లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే మీరు నమ్మరు. వచ్చలే బాబా పాండంగం అనుకుంటారు, కానీ సైంటిస్ట్ వచ్చలే, సైంటిస్ట్ కాదు, సైంటిస్ట్లకే సైంటిస్టు. సో మీకు నేను చెప్పినట్టు జరుగుతుంది అనే విషయం మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో అందుకోసమే తీస్తున్నా. 2026లో కూడా భారతదేశానికి ప్రమాదం అని వీడియో పెట్టాను, అది ఎవరికి అర్థం కాలేదు. మీకు ఒక్కొక్కటి మళ్ళీ పాఠ్యాంశాన్ని రివిజన్ చేస్తాం కదా, రివిజన్ లాగా ఇప్పుడు చెప్తున్నా. చూడండి, వినండి ఏం చెప్తుందో చూడండి. రాబోయే రోజుల్లో చేంజ్ అవుతుందేమో వాళ్ళ జాతకం ప్రకారం. ఇక గ్రాడ్యువల్గా గ్రాఫ్ కిందికి వెళ్తూనే ఉంది. 2025 ఇప్పుడు ఈ సంవత్సరమే 16 సంవత్సరాలు, 16 నెంబర్ వచ్చింది. ఈమె చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025 ఇప్పుడు ఎంత బాగా పాపులారిటీ వచ్చిందో, ఎందుకంటే ఇదంతా కలికాలం, నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. అమ్మాయి అందంగా ఉంది, జరగకూడని జరిగేది అయితే చాలా ప్రమాదం కదా. అందుకోసమే అమ్మాయి ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ అమ్మ నాన్నతోటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం సేఫ్ అని అంటున్నాను. ఎందుకంటే 16 నెంబర్ వచ్చింది. చూడండి, నేను 2025లో ఇది 1 ఇయర్ క్రితం చెప్పిన. నేను ఏది చెప్పినో కలికాలము మంచిది కాదు, తల్లిదండ్రుల దగ్గరనే ఉండాలి అని చెప్పినా లేదా మరి చెప్తే ఇప్పుడు ఏం చేసిండు? తల్లిదండ్రుల దగ్గర ఉండి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో లవ్ జరిగిపోయి ఇప్పుడు ఏమైంది లాస్ట్కి? తల్లిదండ్రులకి సో మీకు ఇప్పుడు ఏమైంది లాస్ట్కి వచ్చేసరికి? సో తల్లిదండ్రుల దగ్గరికే ఇబ్బంది జరిగింది. తల్లిదండ్రులకి ఇబ్బంది జరిగిందా లేదా? నేను చెప్పినట్టుగా జరుగుతూనే ఉంది. సో అందుకోసమే మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియోలో మళ్ళీ చెప్పాను. 2025 చెప్పాను, 26 కూడా చెప్పాను. చూడు, ఏదైనా చేయగలుగుతారు వీళ్ళంతా. రౌడీ రాజకీయాలు ఇవన్నీ ఏమో జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే గ్రాఫ్ కింద ఉంది, 16 నెంబర్ వచ్చింది. 16 సంవత్సరాలు, మళ్ళీ 2025 అయితే అది 9, మళ్ళీ 16 నెంబరే వచ్చింది. దీనివల్ల నేను ఏం చెప్తానంటే ఈ 16 నెంబర్ చాలా టాప్కి తీసుకెళ్ళి కింద పడగొడుతుంది. ఎస్, చాలా టాప్కి తీసుకెళ్ళి కింద పడగొడుతుంది. కరెక్టేగా. ఇప్పుడు నేను ఏం చెప్పాను? చాలా టాప్కి తీసుకెళ్ళిందా?
ఎక్కడ పూసలు అమ్ముకునే ఆమె, ఎక్కడ మొనాలిసా, ఎక్కడ ఫ్లైట్లు తిరగడము. ఇప్పుడు తెలుగులో స్టార్ట్ చేసిందన్నారు, అటు హిందీలో అక్కడ డైరెక్టర్ మోసం చేశారు అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఆమె హిందీలో మాట్లాడితే తెలుగులో అనువాదిస్తూ నాకు ఆ డైరెక్టరు ఇక్కడ నొక్కాడు, అక్కడ నొక్కాడు, ఏమేమి చేశారని ఇప్పుడు అంటున్నారు. నేను లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, ఇది ఇంత ప్రమాదం జరుగుతుందనే విషయం. సో తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా మన పిల్లల జీవితం, మన జీవితం, మన కంపెనీ జీవితం, మన పార్టీ జీవితం అన్నీ తెలుసుకోవచ్చు. తప్పకుండా తెలుసుకునే యోగమే దీనికి ఉంది. వినండి. 16 నంబరు. అందుకోసమే ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా 2026 కూడా బాగలేదు. తర్వాత సంవత్సరాలు మంచిగా వస్తాయి. ఇప్పుడు చూడండి, 2025 బాగలేదని చెప్పా, 2026 కూడా బాగలేదని చెప్పా. అంటే మీకు లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఎంత అద్భుతంగా 9 పేజీల్లో, ప్రతి పేజీల్లో కూడా ప్రతి ఇయర్ నీకు ఎలా ఉంటుంది అని చెప్పబడుతుంది. ఇది చిన్నపిల్లల ఆటలా కాదు, ఒక వేదం నుంచి, అంటే వేదిక్ న్యూమరాలజీ. సో అందుకోసమే 4 నుంచి 5,000 సంవత్సరాల్లో ఇప్పటి వరకు న్యూమరాల్లో ఇలాంటి 9 పేజెస్ లైఫ్ టైం గ్రాఫ్ ఏ న్యూమరాలజిస్ట్ కూడా ప్రజెంట్ చేయలేడు. అది మనకు మహాదేవుని, ఆ పరమాత్మ, కపిల మహర్షి యొక్క, ఆ కీరో మహాశయుని యొక్క, ఆ పైథాగరస్ యొక్క అనుగ్రహం వల్ల మనకొక్కరికి ఆ వరంలాగా వచ్చింది. అందుకోసమే మన పాపది కానీ, మన బాబుది కానీ, మన ఫ్యామిలీలో ఎవరిదైనా సరే ఈ లైఫ్ టైం గ్రాఫ్ తీసుకొని ఉంటే మన పాప భవిష్యత్తు ఏం జరుగుతుందో మనకు మైక్రోస్కోప్ లెవెల్లో ముందే మనం జాగ్రత్తగా ఉండొచ్చు ఈ లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా. చూడండి, మళ్ళీ ఒకసారి విందాము ఏం జరుగుతుంది అనే దాంట్లో. సో 2030 కూడా 8 నెంబర్ వచ్చింది, 2034 16 నెంబర్ వచ్చింది. ఇట్లా ఆమె జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది మొనాలిసా బోన్స్ లేని రకరకాలుగా ఏదేదో చూడండి. ఈ విధంగా అంటే లాస్ట్ ఇయర్ నేను చేసిన వీడియో ఇది, లాస్ట్ ఇయర్ నేను చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గానే మనకు మార్చి 11వ తారీఖు వివాహం అయింది కదా, మార్చి 11వ తారీఖు 2026. కొందరు లవ్ జిహాద్ అంటున్నారు, రకరకాలుగా మనకు ఆ వార్తలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి కంటతడబడుతుంది. అటు తల్లిదండ్రులకు దూరమైంది. ప్రస్తుతం మోనాలిసాది అసలు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది మీకు తెలిసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఇప్పుడు నేను 2 డేట్ ఆఫ్ బర్త్ల అనుసారంగా ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఏంటిది ఇవన్నీ మీకు మీ కళ్ళ ముందు ఉంచబోతున్నాను. సో మీ జీవితంలో కూడా మీ పాపది కానీ, మీ బాబుది కానీ, మీ కూతురుది కానీ, ఎవరిదైనా మన లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా వాళ్ళ జీవితం రూట్ మ్యాప్ తెలిసిపోతుంది. సో వివరంగా మనం తెలుసుకున్న ఆ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, మరి ఆ వివాహం చేసుకున్న అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, ఆ పేర్లో ఏముంది, అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కలిసాయా, ఆ మ్యారేజ్ డేట్ ఏంది, పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా మీరు లైక్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయాలి. ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాలి, వివాహం చేసుకునే ముందు అసలు మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ చేసుకునే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో ఖచ్చితంగా సింక్ అవుతుందా, ఫ్రెండ్లీ అవుతుందా, ఎనిమీ అవుతుందా అనేది వేదిక్ న్యూమరాలజీ ద్వారా, ఈ లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా మనం చక్కగా తెలుసుకోవచ్చు. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కావాలి కానీ మంట కావద్దు కదా. మొత్తం వివరాలు తెలుసుకుందాం మనం చక్కగా. సో ఇప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనం చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. ఆ అబ్బాయి పేరు ఇప్పుడు ముస్లిం, నేను కూడా హిందువుని, మా వైఫ్ కూడా ముస్లిం. ఇక్కడ ప్రేమించుకోవడం చాలా మంచిదే, ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం కూడా చాలా మంచిదే. కానీ జీవితంలో కంటిన్యూగా ఇప్పుడు దాదాపుగా మా పెళ్ళి అయిపోయి 19 సంవత్సరాలు అయిపోయింది, 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అయిపోయింది. చాలా కష్టాలు నష్టాలు వస్తాయి, కానీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి కదా. మళ్ళీ అందులో హిందూ ముస్లిం మ్యారేజ్ అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది, నేను ఫేస్ చేసిన కదా. సో అందుకోసం ఇక్కడ అమ్మాయి ఆల్రెడీ జస్ట్ అప్పుడే నేమ్ ఫేమ్ వచ్చేసి ఒక 2 సినిమాలు వచ్చిన అమ్మాయికి అసలు సెటిల్మెంట్ కాకుండా మ్యారేజ్ చేసుకోవడం అనేది పెద్ద మిస్కాన్సెప్ట్. అంటే ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు కూడా దాటలే, అసలు ఇప్పుడిప్పుడే మెచ్యూర్మెంట్ అవుతుంది. ఎవరు భర్త, ఎవరు భార్య, ఎవరు తల్లిదండ్రులు, అసలు మొత్తం ఏదైతే ఇప్పుడు మ్యారేజ్ అనేది టైం కానే కాదు, కానీ చేసుకున్నారు. ఏదో తెలుగు
కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగుతుందా అంటే వీళ్ళకి ఆగలేదు, ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళ పరిణామాలు ఎలా ఉంటాయి, అసలు మ్యారేజ్ డేట్ ఏంటిది, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఎలా కలిసాయా, వీళ్ళ ఈ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్నో కాదు నాకు తెలియదు, కానీ ఆ గూగుల్లో సమాచారం తీసుకొని నేను క్యాలిక్యులేషన్ చేసి చెప్తున్నాను. ఒక వివాహం చేసుకునే పోయే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఇప్పుడు ఈ ఈ విషయం తెలుసుకున్న ఎవరైనా ప్రేమించుకునే వాళ్ళు, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ డాక్టర్స్ ఇంజనీర్స్ అయ్యే వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు అబ్బాయిది అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్లు కలుస్తున్నాయా కలవట్లేదా, కలవకపోతే ఏం ప్రమాదం, మ్యారేజ్ డేట్ బాగలేకపోతే ఏంది. సో ఇప్పుడు చూడండి, ఫరం ఖాన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ జూన్ 11, 2000 సంవత్సరంలో. జన్మ సంఖ్య వచ్చేసి 2, వీరి సంఖ్య మాత్రం 1 వచ్చింది. బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జీవితంలో ఎవరి జీవితంలో అయినా సరే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖులో పుట్టిన ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా 99.99% లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు. ఇక్కడ జరిగిపోయిందిగా. నేను ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం వీడియో చేసి పెట్టిన 2, 11, 20, 29, 2, 11, 20, 29 వాళ్ళకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా జాగ్రత్త తల్లిదండ్రులారా, మీ అమ్మాయి అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం 100కి 100%, 100కి 100%. అలా తేడా లేదు. మీరు చూసుకోండి, లెక్కలు వేసుకోండి. ఎవరిదో 100లో కోట్లో వాళ్ళు అరేంజ్మెంట్ మ్యారేజ్ అవుతుంది తప్ప ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి 2, 11, 20, 29 వాళ్ళకి లవ్ మ్యారేజే. సో ఇక్కడ చూస్తే అదే జరిగింది. ఏం జరిగింది, ఫరం ఖాన్ అనే వ్యక్తి ఇప్పుడు జూన్ 11, 2000 సంవత్సరంలో పుట్టింది. మొత్తం కూడితే అది 1 నెంబర్ వచ్చింది, కువా నెంబర్ వచ్చేసి 9. ఇది ఫరం ఖాన్ది. ఇది లోషో గ్రేడ్ వేసాను నేను. ఇక్కడ మొనాలిసాది జనవరి 1, 2008 అని అంటున్నారు. ఇది పోలీస్ కేక్ కాకుండా మైనర్ అని కాకుండా ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అది 10th క్లాసు మేము ఏదో అని చెప్తున్నారు. ఇది దీనికి మాత్రము ఆ ఫరం ఖాన్ డేట్ ఆఫ్ బర్త్కి ఇది ఓకే, ఇది అది ఓకే రైట్ 2 రైట్ సింబల్ వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ 5 నెంబర్ లేదు, ఇక్కడ 5 నెంబర్ ఫిల్అప్ అయింది. ఇక్కడ 3 నెంబర్ లేదు, 3 నెంబర్ ఫిల్అప్ అయింది. సో దీనివల్ల ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే నంబర్ లేవో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లోకి మనకు ఇక్కడ 9 నెంబర్ లేదు, ఇక్కడ 9 నెంబర్ వచ్చేసింది. ఇక్కడ 6 నెంబర్ లేదు, ఇలా 6 నెంబర్ వచ్చేసింది. ఇట్లా అంటే ఒకరి డేట్ ఆఫ్ బర్త్లో లేని నంబర్లు భార్యాభర్తల్లో ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతుంది, ఈ మ్యాచ్ సక్సెస్. కానీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇది కాదని నా లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది. మీరు కూడా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఓకే. మరి జన్మ సంఖ్య 2, వీరి సంఖ్య 1, జన్మ సంఖ్య 1, వీరి సంఖ్య 3. ఇక్కడ ఈ మ్యాచ్ ఓకే అయింది. కానీ ఇక్కడ చూస్తే రెండవది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అని నేను ఏదే అనుకున్నానో డిసెంబర్ 30వ తారీఖు 2009లో పుట్టింది. అమ్మాయిది ఆల్రెడీ దాదాపుగా 16 సంవత్సరాలని లాస్ట్ ఇయర్ నేను డిక్లేర్ చేసి మనము లైఫ్ టైం గ్రాఫ్ కూడా చేసిన ఇప్పుడు వీడియో చూసాం. కానీ ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే ఇది కాదు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇది అని చెప్తున్నారు వీళ్ళు. 2008 జనవరి 1 ఆధార్ కార్డు మీద ఇదే ఉంది అని చెప్తున్నారు. ఓకే రైట్, అది అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇదైతే 30వ తారీఖు డిసెంబర్ 2009 అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే జన్మ సంఖ్య 3, వీరి సంఖ్య 8, దీనికి అసలు పడనే పడదు. ఇదిగో చూడండి, దీనికి పడనే పడదు. మళ్ళీ 3కు 2కు కూడా పడనే పడదు. ఎందుకంటే గురువుకు చంద్రునికి గొడవలైన విషయం చాలా చరిత్ర ఉంది చరిత్రలో. సో ఈ రెండింటి పడాయి కాబట్టి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇది అయితే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఎట్టి పరిస్థితుల్లో మంచి మ్యాచ్ కానే కాదు. సో నేను చెప్పేది కైండ్లీ ఏం చెప్తున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లు చెక్ చేసుకోకుండా మీరు వివాహం లవ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది అంతా. అసలు ప్రాబ్లం అంతా మ్యారేజ్ అయిన తర్వాతనే కదా. ఇటీవల మనకు కోర్టులలో ఒక అమ్మాయి చనిపోయింది, కామెంట్ రూపంలో తెలియదు, నేను పేరు మర్చిపోయి ఉంటాను, విష్ణు ఎవరో ఉంది అమ్మాయి. తర్వాత ఇటీవల కవల పిల్లలుగా ఉండి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, నిజామాబాద్ జిల్లాలో జరిగింది. అది కూడా కామరేడ్ దగ్గర వాళ్ళ వినయ్ అని అబ్బాయి 22వ తారీఖు. అంటే మ్యారేజ్ డేట్లు కూడా చాలా కీలకం.
ఆ అమ్మాయి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కలిసాయా లేవా? సో ఇది చాలా కీలకం. ఈ కలిసిన తర్వాత మ్యారేజ్ డేట్ సరిగా లేదా చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. వాళ్ళ మ్యారేజ్ డేట్లు సరిగా లేవు. లాస్ట్ మంత్లో మార్చి 22వ తారీఖు జరిగింది. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, వినయ్ అనే అబ్బాయి. ఆ ప్రత్యేకమైన వీడియో చేస్తాను నేను. వైష్ణవి అనే అమ్మాయిది యూట్యూబర్, ఆమె కూడా హత్య చేసిండ్రు. ఒకరేమో ఆత్మహత్య, ఒకరి హత్య. ఇవన్నీ ఎందుకు? మ్యారేజ్ జరిగిన తర్వాత జరుగుతున్నాయా, మ్యారేజ్ కన్నా ముందే జరుగుతున్నాయా? ఇటీవల మన ఎస్ఐఓ సిఐఓ ఎవరో కరీంనగర్లో వాళ్ళ భార్య చనిపోయింది, ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లా ఎందుకు జరుగుతుంది? పెళ్లి డేట్లు మంచిగా లేవు, వెరీ డేంజర్ మ్యారేజ్ డేట్లు చేసుకుంటున్నారు. నేను రోజు మొత్తుకుంటున్నా యూట్యూబ్ ఛానల్లో ఇట్లాంటి డేట్లలో చేసుకోవద్దు అని. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నా అంటే మ్యారేజ్ డేట్లు చాలా కీలకం అని చెప్తున్నా. సో ఇప్పుడు మనం చక్కగా మనం అసలు మ్యారేజ్ డేట్ చాలా కీలకం కదా. అసలు ఇప్పుడు మొనాలిసాది, ఫరూక్ ఖాన్ది మ్యారేజ్ డేట్ ఎప్పుడైంది ఇది చూడండి. మ్యారేజ్ డేట్ ఎప్పుడైందో చూసుకోండి. 11వ తారీఖు 3వ నెల 2026. ఇది మొత్తం కూడితే 2 వచ్చింది, 2 మరియు 6. అసలు ఇట్లాంటి మ్యారేజ్ డేట్లలో వీళ్ళ జీవితంలో ఎప్పుడు అప్ అండ్ డౌన్సే వస్తాయి. ఇది సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేట్ అయితే కానే కాదు. నేను సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేట్ ఏం చెప్తా అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు అని చెప్తా. సో పెళ్ళంటే జీవితానికి 100 సంవత్సరాలు చేసుకునేది, ప్రతి సంవత్సరం చేసుకునేది కాదు. అది మ్యారేజ్ డే సెలబ్రేషన్స్. అందుకోసమే పెళ్ళంటే నూరేళ్ల పంట కాబట్టి సంవత్సరంలో ఒకటేసారి వస్తుంది. ఇప్పుడు ఈ 2026లో ఆగస్టులోనూ వస్తున్నాయి సూపర్ కోడ్లు. మరి ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకునేది కాదు. ఇది సూపర్ కోడ్లో చేసుకుంటే సూపర్ రిచ్ అని చెప్పిన. సో ఈ మ్యారేజ్ డేట్ కూడా అంత మంచిది కాదు. సో అందుకోసమే రెండంటే అప్ అండ్ డౌన్, 15 రోజులు హ్యాపీ, 15 రోజులు కష్టాలు. అసలు పెళ్ళి చేసుకున్న నుంచే కష్టాలు వస్తాయి కదా చాలామందికి. సో ఇది గమనించండి, ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను. ఇప్పుడు ఇది నేను న్యూమరాలజీ ప్రకారంగా చెప్పాను. వేదిక్ న్యూమరాలజీ ప్రకారము మొనాలిసాది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కాదా అని ఎట్లా చేసుకుందాం మనం. ఎగ్జాంపుల్ మీతోటి చెప్తా, మీరే కామెంట్ చేయొచ్చు, చూద్దాం ఎలా ఉందో వేదిక్ న్యూమరాలజీ. అంటే న్యూమరాలజీ కన్నా వేదిక్ న్యూమరాలజీ 80% యాక్యురేట్గా ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం వేదిక్ న్యూమరాలజీలో మనకు మొనాలిసా డేట్ ఆఫ్ బర్త్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎట్లుందో చూసుకుందాం మనం చక్కగా. వేదిక్ న్యూమరాలజీ చాలా స్పష్టంగా చెప్తుంది అన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, మొనాలిసా జస్ట్ ఒక వారం రోజుల్లో 15 రోజుల్లోనే మొత్తం ఇండియా మొత్తం నేషనల్గా వైరల్, కుంభమేళలో వైరల్ అయిపోయిందిగా. ఒక నేమ్ అంటే వైరల్ అయిందంటే నేమ్ ఫేమ్ వచ్చిందిగా. నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఆమె 5 కోట్లు సంపాదించింది, 10 కోట్లు సంపాదించిందని చాలామంది చేశారు కదా. 5 కోట్లు సంపాదించిందా, 10 కోట్లు సంపాదించిందా, కార్ వచ్చిందా ఆ తర్వాత. కానీ అసలు నేమ్ ఫేమ్ కావాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో వేదిక్ గ్రీడ్లో 3 నెంబర్ ఉండాలి, 1 నెంబర్ ఉండాలి, 9 నెంబర్ ఉండాలి. ఇలా ఉంటే ఖచ్చితంగా నేమ్ ఫేమ్ అవుతారు. కానీ చూసుకుందాం ఏది రియల్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుందాం మనం నోట్స్లో. చూడండి ఇప్పుడు మనము ఇది మొనాలిసాది నేను అంటే దాదాపుగా లాస్ట్ ఇయర్ కూడా చేసింది ఏంటంటే డిసెంబర్ 30వ తారీఖు 2009. ఇది 3 and 8 కాంబినేషన్ వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్కి సంబంధించింది ప్రొడ్యూస్ చేశారు కదా, మ్యారేజ్కి సంబంధించింది ప్రొడ్యూస్ చేశారు అంటే సబ్మిట్ చేశారు. ఏంటిది 2008 జనవరి 1వ తారీఖు అని. నాకు తెలిసి ఆధార్ కార్డులో ఎక్కువ మందికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే జనవరి 1వ తారీఖు అని వేస్తారు. మా అమ్మ కూడా అంటే చనిపోయిన అమ్మ దుర్గారమ్మది 1945 జనవరి 1వ తారీఖు. ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకు జనవరి 1వ తారీఖే వేస్తారు. ఇక్కడ నాకు తెలిసి జనవరి 1వ తారీఖు అని వచ్చేసింది. సో ఇది నాకు తెలిసి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నేమ్ ఫేమ్ రావడానికి మొత్తం పూర్తిగా నిండలే. ఇక్కడ సడన్గా నేమ్ ఫేమ్ మొత్తం అసలు కుంభమేళాలో మొనాలిసా పేరు ఎత్తని వాళ్ళు లేరు. అసలు ఇదిగో నేమ్ ఫేమ్ రావడానికి కారణం ఇది. నేమ్ ఫేమ్ రావడానికి కారణము ఇది. తర్వాత ఫ్యూచర్లో కూడా ఇప్పుడు అంటే మ్యారేజ్ జరిగిపోయింది కదా, ఫ్యూచర్లో కూడా ఆమె ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది అనడానికి ఇదిగో సాక్ష్యం ఇది 2/8. ఇప్పుడు నేమ్ ఫేమ్ రావడానికేమో 319 రావడం జరిగింది. అదేవిధంగా రేపు ఫ్యూచర్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఎదుర్కొనేది 28, 98 ఇవన్నీ ప్రాబ్లమ్సే క్రియేట్ చేస్తాయి. సో ఇక్కడ కూడా ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంది.
సో అందుకోసం వేదిక న్యూమరాలజీ స్పష్టంగా ఏం చెప్తుందంటే ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఖచ్చితంగా ఆమెకి అసలు 16 నుంచి 17 సంవత్సరాలే ఉంది. సో ఇది కాల నిర్ణయంలో అన్నీ తెలిసిపోతాయి, ఏది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, ఏది డూప్లికేట్. సో ఇప్పుడు మనం లైఫ్ టైం గ్రాఫ్ మొనాలిసాది ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూద్దాం. 2008, 2009 కూడా చూద్దాం. అంటే నేను ఏం చెప్తాను అంటే లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఖచ్చితంగా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పర్ఫెక్ట్గా చెప్తుంది. చూద్దాం లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఎలా ఉందో ఒకసారి మనము ఖచ్చితంగా చూద్దాం. లైఫ్ టైం గ్రాఫ్ మొనాలిసాది నాకు తెలిసి నేను ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అని అనుకుంటున్నా, 2009 తెలిసిపోతుంది. అసలు ఫేస్ కట్ అని చూస్తే కదా 16-17 సంవత్సరాల్లో కదా, మేజర్ కాదు. చూద్దాం మనం ఎలా ఉందో వాళ్ళ లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉందో చూసుకుందాం. సో లైఫ్ టైం గ్రాఫ్లో చూసుకోండి, మీరు చూసుకుంటే ఇదిగోండి 2020కి కరోనా టైంకే చాలా పీక్గా వెళ్ళిపోయింది, చాలా పైకి వెళ్ళింది. ఇదిగోండి ఇక్కడ పైకి వెళ్ళింది. సో 2020లో సో మెల్లిగా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆమెకు 2024కి కిందికి వచ్చేసింది కొంచెం, ఇదిగో ఇక్కడికి వచ్చింది. అంటే 6.5 నుంచి 4.5 వరకు. సో 2025లోనే ఆమె జీవితంలో కుంభమేళ జరిగినప్పుడే కదా వైరల్ గర్ల్ అయిపోయింది. చూద్దాం ఎలా ఉందో ఒకసారి. ఇది 100 ఇయర్స్ లైఫ్ టైం గ్రాఫ్. డిసెంబర్ 30, 2009లో పుట్టింది కాబట్టి 3 and 8 కాంబినేషన్. ఇదిగోండి 9 పేజీలు అని చెప్పాను కదా, ఇది 3వ పేజీ అన్నమాట. 3వ పేజీలో 1 నుంచి 25 సంవత్సరాలు, 1 నుంచి 25 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ మనకిప్పుడు కుంభమేళ ఎప్పుడు జరిగింది మనకు 2025లో. నేను చెప్పాను, లాస్ట్ ఇయరే చెప్పాను నేను, ఆమెకి 16 సంవత్సరాలు ఉన్నాయి, 16 డేట్ వచ్చింది, 2025 అనేది 9 నెంబర్ వచ్చింది. ఒకేసారి రైజింగ్ అయిపోయి నేనేం చెప్పాను కరెక్ట్గా చెప్పాను చూడండి. 2025లో మీకు ఈ ప్రిడిక్షన్ చేసిన వీడియో చూపించాను కదా, ఇది 9 నెంబర్ వచ్చింది. ఆ అమ్మాయిది మొనాలిసాది 16 నెంబర్ ఉంది, 16 వయసు, మళ్ళీ 16 గ్రాఫ్ నెంబర్ వచ్చింది అని చెప్పాను. ఒకేసారి రైజింగ్ పైకి వెళ్ళిపోయి కిందికి పడిపోతుంది అని చెప్పిన నేను చెప్పిన అంటే జరిగిందా లేదా, టాప్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతా గొడవలు అవుతున్నాయి, అమ్మ నాన్నకు దూరం అయిపోయింది. ఇప్పుడు 2026కి చూసుకున్నాం, 17 సంవత్సరాల వయసు వస్తుంది చూడండి, 17 సంవత్సరాల వయసు వస్తుంది చూడండి మీరు, 17 సంవత్సరాల వయసు. ఎప్పుడు ఇది డిసెంబర్ నుంచి జరుగుతుంది, మళ్ళీ 17 సంవత్సరాల వయసు వస్తుంది. సో 18 నెంబర్ వస్తుంది. 18 అంటే ఏం లేదంటే యుద్ధం అండి. ఇంకా రాబోయే ఇప్పుడు నిన్ననే మన తెలుగు మీడియా ప్రెస్ మీట్లో ఏం చెప్తుంది, ఏడుస్తుంది. నాకు ఆయన డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ ఇట్లా షూటింగ్ జరిగితే ఆయన డైరెక్టర్ ఏమంటున్నాడు, డైరెక్టర్ 10 కోట్లు ఖర్చు పెట్టినా మొనాలిసాని ఫస్ట్ హీరోయిన్ చేద్దామని. అంటే ఈ మొనాలిసా ఏమంటుంది, 10 కోట్లు ఏడా ఖర్చు పెట్టిన 3 లక్షలు అయిందంటే 3 లక్షలు మేకప్కే అయిపోతుంది ఇటువంటి తిరగడానికి. ఏమైనా ఉందా మనం మాట్లాడడానికి? దేవుడు నీకు అదృష్టం ఇచ్చిండు కుంభమేళ నుంచి, మన జీవితంలో మన క్యారెక్టర్ నిలబెట్టుకొని మనం ముందుకెళ్తే ఒక శ్రీదేవి అవుతుండే. మరి రాబోయే రోజులలో ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మాత్రం 2026కి 18 నెంబర్ వచ్చింది, యుద్ధం జరుగుతుంది. నాకు తెలిసి ఇవన్నీ నేను ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్తే అనుకుంటున్నా. క్రమక్రమంగా ఇప్పుడు మొనాలిసాది గ్రాఫ్ పైకి వెళ్తలేదు, మ్యారేజ్ జరిగింది కదా, గ్రాఫింగ్ అయిపోయింది. ఎప్పుడైనా సరే ఫిలిం ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఒక హీరోయిన్ పెళ్ళి అయిందంటే కథం, ఆఫర్స్ తగ్గిపోతాయి. మరి ఆ వ్యక్తి చేసుకున్న వ్యక్తి ఫరాహ్ ఖాన్ మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి తర్వాత తెలుస్తుంది మీకు. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత 6 నెలలు కాదు 10 నెలలకే ఇప్పుడు వైష్ణవి అనే అమ్మాయిది ఏం జరిగిందో చూడండి. సో అందుకోసమే ఇక్కడ గ్రాఫ్ కూడా 2026కి కిందికి వచ్చేస్తుంది. ఎంత వచ్చింది గ్రాఫ్ 2026కి 3 చూడండి 3.5కి వచ్చేసింది గ్రాఫ్, 3.5కి వచ్చేసింది గ్రాఫ్ చూడండి. సో గ్రాఫ్ తగ్గిపోతుంది. 2027కు 18 సంవత్సరాలు అవుతుంది, ఇక్కడ మేజర్ అంటే నెక్స్ట్ ఇయర్. సో దాని తర్వాత కూడా 19 సంవత్సరాలకి తర్వాత 2030లో ఆమెకు చాలా డేంజర్ జరిగే అవకాశం ఉంది. 2030కి 8 నెంబర్ వచ్చింది గ్రాఫ్ చాలా కిందికి వచ్చేస్తుంది. 2029 2030లో చాలా ప్రమాదం ఉంది. సో ఇది లైఫ్ టైం గ్రాఫ్లో మీకు
25 సంవత్సరాలు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఆమె గ్రాఫ్ కిందికే ఉంటుంది. కిందికే ఉంటుంది చూడండి, ఇంకా కిందికే ఉంటుంది. సో దాదాపుగా 41 సంవత్సరాల వరకు కిందికే ఉంది. 30 సంవత్సరాలప్పుడు కొంచెం పైకి వెళ్ళింది. ఇదిగోండి కొంచెం పైకి వెళ్ళింది చూడండి. 30 సంవత్సరాలప్పుడు కొంచెం పైకి వెళ్ళింది. సో అప్పుడు కూడా డేంజరే ఉంది చూడండి. 15 నెంబర్ వచ్చింది మళ్ళీ. సో ఇలా ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ నువ్వు కళ్ళకు కట్టినట్టుగా లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది. ఇది ఏ న్యూమరాలజీ దగ్గర లేదండి, అదృష్టం మనకి. ఇది కపిల మహర్షి న్యూమరాలజేషన్ భావాపాండంకి అదృష్టం మామూలుగా పట్టలేదు, కోయినూరు వచనం లాగా వచ్చేసింది. సో సబ్జెక్ట్. సో ఇదండి మొత్తం. ఇది 25 నుంచి 50 సంవత్సరాల మధ్య. ఇదిగో చూడండి, మీకు అర్థం కావాలని ఎంత అద్భుతంగా ఇది మా బాబు అంత టెక్నికల్గా చేసేసాడు. మొత్తం పెద్ద 3 లక్షల టీవీలో కూడా చేసినా కానీ అంత సరిగ్గా కనిపించలే. దీనికి మళ్ళీ మేము టెక్నాలజీ వాడుతున్నాం. ఓకేనా. సో ఈ విధంగా చూడండి, 60 సంవత్సరాలప్పుడు ఆమెకి 0 వచ్చేసింది చూడండి. గ్రాఫ్ మొత్తం పైకి వెళ్ళి కిందికి వచ్చేసింది. ఇదిగో 26 నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు యమధర్మరాజు ఫోన్ చేస్తాడు అనమాట. 26 నెంబర్ ఎప్పుడైనా సరే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 60 సంవత్సరాలకి దగ్గరలో, ఇదిగో 57 సంవత్సరాలకి, తర్వాత 60 సంవత్సరాల తర్వాత 26 నెంబర్ వస్తే, ఇగో ఇక్కడ కూడా వచ్చింది 66 సంవత్సరాలకి, యమధర్మరాజు సీట్ బుక్ చేసినా రా అంటారు పైకి. సో ఇట్లా 26 నెంబర్ అనేది సీట్ బుక్ కన్ఫామ్ పిలుస్తాడు. ఓకేనా, పోవాల్సిందే ఇక మనం. ఓకే. సో ఇట్లా లైఫ్ టైం గ్రాఫ్లో 26 నెంబర్ ఎప్పటికి రాదు. కొందరికైతే ఫస్ట్ నుంచే వస్తుంటుంది, కొంచెం మహర్జాతకులు అని చెప్పొచ్చు అప్పుడప్పుడు వాళ్ళకి. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఇది 75 నుంచి 100 సంవత్సరాల మధ్య. 26 నెంబర్ ఇక్కడ కూడా వచ్చింది. 75 సంవత్సరాల్లో వచ్చింది, మళ్ళీ ఇంకో 84 సంవత్సరాల్లో వచ్చింది. తర్వాత ఇంకా లాస్ట్కి ఎప్పుడైనా వచ్చిందా, లాస్ట్కి రాలేదు. సో దాదాపుగా గ్రాఫ్ కింద ఉండి, ఇదిగోండి గ్రాఫ్ కింద ఉంది అంటే ఎడ్జ్ పాయింట్ చూడండి, ఎడ్జ్ పాయింట్ 3 అంటే దీనిపైన వస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి, విజయాలు జరుగుతాయి, విన్ జరుగుతుంది. కిందికి వస్తే లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ ఏదైనా జరగచ్చు. మరి లైఫ్ అంటే అట్లే ఉంటుంది కదా. సో అందుకోసమే లైఫ్ టైం గ్రాఫ్ అన్న దీనికి, అందుకోసం పేరు. సో ఇది లైఫ్లో మళ్ళీ 10 ఇయర్స్ చూడండి. 10 ఇయర్స్కి ఇప్పుడు ఆమె అసలు పుట్టుకతోనే గ్రాఫ్ పైకి వెళ్ళింది, చాలా పైకి వెళ్ళింది చూడండి, ఇంత పైకి వెళ్ళింది. తర్వాత 2029కి డౌన్ఫాల్ అయింది. తర్వాత 2039 కొంచెం పెరుగుతుంది, మళ్ళీ 2049 డౌన్ఫాల్, 2069 వరకు పూర్తిగా జీరో చూడండి. ఈ 10 ఇయర్స్. ఓకే. ఫస్ట్లో నేను ఇది ఒకటే కనుక్కున్నా, తర్వాత ఇదంతా 9 పేజీలు వచ్చినాయి. ఇక ఇది 12 ఇయర్స్ అంటే 120 సంవత్సరాలు బతికిన వాళ్ళకి, మనకు 120 సంవత్సరాలు బతికే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకేనా, ఉంటే వాళ్ళకి చెప్దాం. ఇక యూటర్న్ చూడండి, ఆమె లైఫ్లో 2037లో ఒక యూటర్న్ జరుగుతుంది. 2037లో యూటర్న్. ఈ 6 నెంబర్ అనేది చాలా మంచిది. 6 నెంబర్ అనేది చాలా మంచిది, సంపద, సమృద్ధి అన్నీ వస్తాయి. 5 నెంబర్ కూడా యూటర్న్ ఎప్పుడు 2046లో, ఇది కూడా మంచిదే, ఇది కూడా చాలా మంచిదే. ఇక 2 నెంబర్ 2055లో, ఇది కొంచెం అప్ అండ్ డౌన్స్ ఇస్తుంది. 2 నెంబర్ కదా, అప్ అండ్ డౌన్స్ ఇస్తుంది. తర్వాత 2064లో కూడా యూటర్న్ బాగున్నాయి. సో 3 యూటర్న్ చాలా బాగున్నాయండి లైఫ్లో. ఇది ఒక్కటే మనకు ఇబ్బందిగా వస్తుంది. ఓకేనా. సో లైఫ్ టైంలో యూటర్న్లు కూడా చాలా బాగున్నాయి. సో ఇదండి, అంటే ఇప్పుడు నేనేమనుకున్నానంటే 2009 డిసెంబర్ 30వ తారీఖు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అని నేను అనుకుంటున్నా. మరి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియంది. కానీ ఈ లైఫ్ టైం గ్రాఫ్ అనుసారంగానే ఆమె లైఫ్ కొనసాగుతుంది అని నాకు అనిపిస్తుంది. మీకు ఏదైతే అనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. ఈ లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఒక అద్భుతం, మహా అద్భుతం. చూడండి, ఖచ్చితంగా మన జీవితంలో ఇదిగోండి మొత్తం 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ అనేది మనకు చక్కగా తెలిసిపోతుంది. ప్రస్తుతం అయితే 2026 పరిస్థితిలో ఆమె వయసు 17 సంవత్సరాలు, యుద్ధం అయితే జరుగుతుంది. ఆమె మరి వేరే గ్రాఫ్ చూపిస్తుంది, అంటే 2008 చూపిస్తుంది జనవరి 1. ఆ గ్రాఫ్ కూడా తెలుసుకుందాం, ఆ గ్రాఫ్లో ఏముంది, దీనిలాగా ఉందా మీరే చూడండి. ఈ 2 గ్రాఫ్లు చూసిన తర్వాత మీకు ఏ గ్రాఫ్ నిజం అనిపిస్తుంది, ఆమె లైఫ్ స్టైల్ చూస్తూ ఉంటే ఏ గ్రాఫ్ని, ఇప్పుడైతే ఇక్కడ 18 సంవత్సరాలు, ఇక్కడ 17 సంవత్సరాలు 2026కి మరి 18 నెంబర్ వచ్చింది. 18 నెంబర్ అంటే యుద్ధం అని అన్నాను. మరి మీకు ఏమనిపిస్తుంది, యుద్ధం చేస్తుందా లేదా? అటు కుటుంబంతో కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, వాళ్ళ అమ్మ నాన్నతో కానీ, ఇక్కడ మన సొసైటీతో కానీ యుద్ధం చేస్తున్నామే. ఇది నేను ఈ డేట్ ఆఫ్ బర్త్. ఇంకో లైఫ్ టైం గ్రాఫ్ కూడా చూద్దాం. అంటే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఏంటి బెనిఫిట్ అని తెలుసుకుందాం. ఇంకో లైఫ్ టైం గ్రాఫ్
సో ఇంకో డేట్ ఆఫ్ బర్త్ అంటే అది ఒరిజినలా కాదా మీరే కన్ఫర్మ్ చేసుకోండి, ఎందుకంటే మనం యూట్యూబ్లో చూస్తున్నాం కాబట్టి. చూడండి ఇప్పుడు మనకు 2008 డేట్ ఆఫ్ బర్త్ జనవరి 1న వచ్చింది. ఇది ఒరిజినల్ కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు దీన్ని బట్టి కూడా లైఫ్ టైం గ్రాఫ్ నేను చేశాను. 193 మంచి కాంబినేషనే, కానీ చూద్దాం. ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ లైఫ్ టైం గ్రాఫ్ ఇప్పుడు చూద్దాం. అసలు 2018లో అసలు ఎడ్జే కూడా దాటలే ఆమె. నాకు తెలిసి ఎడ్జ్ దాటింది అంటేనే నేమ్ ఫేమ్ వచ్చింది కాబట్టి కుంభమేళలో రుద్రాక్ష మాలలు పూసలు అమ్ముకుంటే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయింది, ఇండియా మొత్తం తెలిసిపోయింది మోనాలిసా కుంభమేళ అని. మరి ఇక్కడ అసలు 2018కి గ్రాఫ్లో 2 అసలు ఎడ్జ్ పాయింట్ ఈడ 2 ఉంది, అసలు ఇది ఎడ్జ్ పాయింట్ ఏమో 2.5 2.5, మరి దాటలేదుగా. అదే పాత దాంట్లో మనకు ఎక్కడో ఉంది లైఫ్ టైం గ్రాఫ్లో. సో అదొకటి. మళ్ళీ 2029కి అంటే ఇంకా 3 సంవత్సరాల్లో గ్రాఫ్ జీరో అయిపోతుంది. ఇదిగో జీరో అయిపోతుంది చూడండి, సరిపోయిందా? అంటే నీకు మొదట్లోనే తెలిసిపోతుంది లైఫ్ టైం గ్రాఫ్ ఇది ఒరిజినల్ కాదు ఆమెది అని తెలిసిపోతుంది ఈజీగానే, రైట్. సో అంటే ఎడ్జ్ పాయింట్ దొరకకుండా వాళ్ళకి ఎవరికైనా నేమ్ ఫేమ్లు రావు అన్న ఒక అనుభవంతో చెప్తున్నా. ఒక 100 లైఫ్ టైం గ్రాఫ్లు చూసాం. ఇప్పుడు మనము 25 ఇది 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్, ఇది 100 సంవత్సరాలది, ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనము 1 నుంచి 25 సంవత్సరాలు చూసుకుందాం. ఇది 1 నుంచి 25 సంవత్సరాలు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము 2025 లాస్ట్ ఇయర్ కూడా నేను ఏం చెప్పాను, 2025 ప్రమాదం. ఇక్కడ 17 సంవత్సరాలు, ఇది కూడా 10 అంటే వాళ్ళు లెక్కలు వేసుకొని చెప్తే చూడండి, ఇది 17 సంవత్సరాలు, ఇది 17 సంవత్సరాలు అని చెప్పింది 2025కి. ఇప్పుడు 2026కి జనవరి 1కే 18 సంవత్సరాలు వచ్చింది కాబట్టి మ్యారేజ్ చేసుకున్నాము అంటున్నారు. ఒకవేళ ఇది లైఫ్ టైం గ్రాఫ్ నిజమైతే ఆమె లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది చూసుకోండి. అసలు ఎడ్జ్ పాయింట్ కన్నా కిందనే ఉంది, అన్ని కష్టాలే, అసలు ఇక్కడ సక్సెస్ అయ్యే రేటే లేదు. ఇంకా అసలు నేను చెప్పిన ఫస్ట్ లైఫ్ టైం గ్రాఫ్ చూస్తే రేపు మంచి పొజిషన్ ఉంది అనుకుంది. ఇప్పుడు ఈమె జీవితంలో ఈ మ్యారేజ్ నుంచి ఆమె మొత్తం జీరో కాబోతుంది. ఒకవేళ ఇదే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆమె లైఫ్ మొత్తము మొత్తం జీరోలు, జీరోలే. అంటే 2026కి 19 నెంబర్ వచ్చింది, 2027కి ఇగో చూడండి 18 సంవత్సరాలు, ఇగో మొత్తం జీరో కాకపోతుంది లైఫ్ టైం గ్రాఫ్. ఇదిగోండి, ఇక్కడనే కాదు ఇంకా కూడా ఇక్కడ కూడా జీరో కాకపోతుంది. 25 నుంచి ఇదిగోండి 25 నుంచి ఇదిగోండి ఇక్కడ దాకా జీరోనే. అంటే దాదాపుగా చూడండి 1 2 3 4 5 6 ప్లస్ ఇవి ఇక్కడ మనకు 6 7 8 9 10 11 సంవత్సరాలు జీరో లైఫ్. ఇంకెక్కడ కోలుకుంటుంది ఆమె? ఒకవేళ ఇదే ఒరిజినల్ అయితే ఈ మ్యారేజ్ తోటి ఆమె జీవితం ఇంతే. అంటే నేను ఈ వైరల్ తోటి నేమ్ ఫేమ్ వచ్చిన వాళ్ళు నేను చాలా రాను మండలం ఏదో వచ్చింది మధ్యలో, అదేదో పాటతోటి వచ్చేసి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైందో మీరు మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లనే మన తెలంగాణలో కుర్చీ తాత అని వచ్చింది, ఏమైందో మీకు అందరికీ తెలుసు. తర్వాత ఇంకేదో వచ్చింది పల్లి ఏదోదో అని వచ్చింది, ఇంకోటి పల్లి బాదాం పప్ప ఏదో వచ్చింది, ఆయన కూడా ఎటుపోయింది. ఈ 1 డే స్టార్స్ అయినారు కదా వాళ్ళంతా, అంతే. ఒకవేళ ఇదే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇంకా 11 సంవత్సరాలు అసలు కోలుకోదు. నేను చెప్పింది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆమెకు అవకాశాలు ఉన్నాయి. చూద్దాం, కాలం గమనిస్తుంది కదా. ఇప్పుడు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మాకు తెలియదు కాబట్టి ఇదంతా చెప్తున్నాం, ఓకేనా, రైట్. కాల నిర్ణయం చాలా గొప్పది. సో ఇది మొత్తం ఏదైతే ఇక్కడ జీరోసే ఉన్నాయి. తర్వాత ఆమెకు 31 సంవత్సరాల తర్వాత, అంటే 31 సంవత్సరాల తర్వాత హీరోయిన్ అంటే సైడ్ క్యారెక్టర్. ఇంకా అసలు ఇప్పుడు ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు కదా, చూద్దాం మన లైఫ్ మ్యారేజ్ డేట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మంచిది లేదు, ఓకే. సో రైట్. తర్వాత కూడా ఆమె లైఫ్లో చూడండి జీరోలు ఎన్ని వచ్చినాయి చూడండి. 60 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అప్పుడు ఏముంటుంది, అన్ని జీరోలే చూడండి, అన్ని జీరోలే, ఇవన్నీ జీరోలే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 జీరోలు ఉన్నాయి. సో ఇది నేనేమనుకుంటున్నానంటే ఇది కాకపోతే మంచిది,
ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఇది కాకపోతే మంచిది, జనవరి 1 2008 కాకపోతే మంచిది. ఇక్కడ ఏడా కూడా ఈ లైఫ్ టైం గ్రాఫ్కి అంత సక్సెస్ లేదు. చూడండి ఇంకా 10 ఇయర్స్లో కూడా చూడండి 2028 నుంచి 2038 10 సంవత్సరాలు జీరో. అసలు గ్రాఫ్ పైకే పోలేదు చూడండి. గ్రాఫ్ ఎక్కడ 38 తర్వాత గ్రాఫ్ పైకి వెళ్తుంది. అంటే ఆమె 48 అప్పుడు టాప్కి వెళ్తుంది. 48 అంటే ఆమె ఎంత వయసు ఉంటుంది అప్పటికి చూడండి 48. సో 2048 కంటే చూడండి 2048కి వయసు ఎంత ఉంటుందో చూడండి. మన 2048కి 40 సంవత్సరాలు ఉంటుంది. 40 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో అప్పుడు ఏం చేస్తారు ఇంకా? సో అట్లా అందుకోసమే ఈ లైఫ్ టైం గ్రాఫ్ అనేది చాలా అద్భుతంగా మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఏంటిది. ఇదిగో మళ్ళీ 68 నుంచి 78 వరకు మళ్ళీ జీరో. చూడండి లైఫ్ టైం గ్రాఫ్ ఎంత బాగా చెప్తుందో. ఇక 120 సంవత్సరాలు బతికే వాళ్ళకు ఇది, 120 సంవత్సరాలు బతికే ఎవరు ఎక్కువ లేరు. ఇక యూటర్న్లు చూడండి, ఇందులో యూటర్న్ అసలు ఫస్ట్ లైఫ్ టైం గ్రాఫ్లన్నా మంచిగా ఉంది. ఇవన్నీ కష్టాలే. ఈ 2 నెంబర్ వచ్చిందంటే మొత్తం అసలు దాదాపుగా 18 సంవత్సరాలు కోలుకోరు. అంటే 2041 నుంచి 2050 అంతకన్నా ముందు 18 సంవత్సరాలు కోలుకునే లేదు. ఓకేనా. సో ఇక్కడ కూడా ఇది 4 నెంబర్ అంటే కొంచెం కష్టాలు ఎక్కువ, ఫలితం వస్తుందని కష్టాలు ఎక్కువ. మళ్ళీ తర్వాత ఇది కూడా 2 నెంబర్ వచ్చింది. 2 నెంబర్ అంటే ఎప్పటికైనా అప్ అండ్ డౌన్సే ఇస్తుంది. సో లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఈ ఏదైతే వీళ్ళు ప్రొడ్యూస్ చేసినారో మ్యారేజ్కి ఈ లైఫ్ టైం గ్రాఫ్ అయితే అంత సక్సెస్ఫుల్గా లేదు. ఈ లైఫ్ టైం గ్రాఫ్ అయితే సక్సెస్ఫుల్గా లేదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మీ జీవితంలో కూడా ఒక లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఏ విధంగా గ్రోత్ని ఇస్తుంది, ఏ విధంగా డౌన్ఫాల్ని ఇస్తుంది. ఇదిగో 2050కి అసలు ఇప్పుడు 2025 25 సంవత్సరాల తర్వాత ఆమె గ్రోత్ టాప్ జీవితంలో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనుసారంగా. సో అట్లా మన లైఫ్లో ఆమె లైఫ్లోనే ఇది టాప్. ఇంకా టాప్ ఇది ఒరిజినల్ అయితే, నాకు తెలిసి ఒరిజినల్ కాదని నేను అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇక ఎవరైతే మొనాలిసాను మ్యారేజ్ చేసుకున్నారో ఆయన లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఓకేనా. ఫరమ్ ఖాన్ది లైఫ్ టైం గ్రాఫ్ చూద్దాం ఎట్లుందో. చూడండి ఇక లైఫ్ టైం గ్రాఫ్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ జూన్ 11 2000 సంవత్సరాల్లో పుట్టిండు. సో మామూలు కాదు ఇంకా ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంటుందో చూడండి లైఫ్ టైం గ్రాఫ్. ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్లో చూసుకుంటే మనకు లైఫ్ టైం గ్రాఫ్లో ఆయన జీవితంలో ఇదిగోండి ఇది ఆయన ఏజ్ని బట్టి ఇదిగోండి ఫస్ట్ ఏంటిదంటే లైఫ్ టైం గ్రాఫ్లో ఇదిగోండి 2000 సంవత్సరాలు పుట్టింది కాబట్టి గ్రాఫ్ అలా వెళ్ళిపోయింది. 2021కి టాప్. ఆయన లైఫ్లోనే బాగా గుర్తుంచుకోవాలి, ఆయన లైఫ్లోనే 2021కి అంటే కరోనా తర్వాత 2021కి ఇగో 2021కి లైఫ్లోనే టాప్. చూడండి లైఫ్లోనే టాప్. ఇక్కడ 2021 అయిపోయింది, ఇంకా ఆయన టాప్ పొజిషన్ అయిపోయింది. లైఫ్లో టాప్ పొజిషన్ అనేది అయిపోయింది, ఎవరెస్ట్ శిఖరం అయిపోయింది. దాని తర్వాత ఆయన గ్రాఫ్ ఏం జరుగుతుంది చూడంటే 2021, 22, 23, 24, 25, 20 పడిపోతుంది గ్రాఫ్ పడిపోతుంది. టాప్ అయిపోయింది, పడిపోతుంది. చూద్దాం 2026కి వచ్చేసరికి గీడికి వచ్చింది. 2026కి 2.4కి వచ్చింది, అంటే 2.9 నుంచి గ్రాఫ్ పడిపోతుంది. ఇక 2036కి ఇంకా మొత్తం ఏమవుతుందో చూసుకోండి. 2036కి ఇది, 2047కి జీరో. ఈయనది కూడా జీరో ఉంది చూడండి. సో ఇప్పుడు నేను ఆయనది వయసు తగ్గట్టుగా ఎలా ఉంది చూద్దాం. ఇదిగోండి ఇక్కడ 2024 వరకు 24 సంవత్సరాలు, ఎందుకంటే 2000 సంవత్సరాల్లో పుట్టింది కదా. ఓకేనా. 2021లో కూడా ఆయనకి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది, 8 నెంబర్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు 2025, 26 చూస్తున్నాం. చూడండి 2025కి 16 నెంబర్ వచ్చింది, 2026కి 18 నెంబర్ వచ్చింది. మిత్రులారా యుద్ధం జరుగుతుంది ఆల్రెడీ. ఇది 8 నెంబర్, 26 సంవత్సరాలు. ఈ రెండు నోట్ దిస్ పాయింట్ అండర్లైన్. ఇక్కడ గ్రాఫ్ చూసుకుంటే మనకు నిదానంగా గ్రాఫ్ ఇదిగోండి తగ్గుతుంది. 25 నుంచి 2.5 నుంచి 2.4 వరకు వచ్చేసింది. గ్రాఫ్ తగ్గుతుంది, చూసుకోండి తగ్గుతుంది. సో గ్రాఫ్ తగ్గుతున్నప్పుడు సమస్యలు పెరుగుతాయి.
ఇది గమనించాలి. ఇప్పుడు దాదాపుగా మన గ్రాఫ్ ఎప్పుడు పడిపోతుంది, ఇంకొక 9 సంవత్సరాలు టోటల్గా గ్రాఫు ఇక్కడ కిందికి వచ్చేస్తుంది. అది కూడా ఇది కూడా 35 సంవత్సరాలప్పుడు ఇది 18 యుద్ధం. సో 2030లో 8 నెంబర్ వచ్చింది, ఇక్కడ ప్రమాదం. తర్వాత ఇంకొకటి 2028 ఇగో ఇక్కడ కూడా 22 నెంబర్ అనేది అంత మంచిది కాదు. సో వీళ్ళు వివాహం చేసుకున్న తేదీ మంచిది కాదు. ఇప్పుడు ఆయన గ్రాఫ్ కూడా క్రమక్రమంగా పడిపోతుంది. ఆయన ఏం పని చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఆయన జీవితంలో కూడా సేమ్ ఒకవేళ వీళ్ళు ఏదైతే సబ్మిట్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము 2040 అన్ని జీరోలు మొదలైనవి. ఇదిగోండి జీరోలు మొదలైనవి. ఆ జీరోలు మామూలుగా లేవు, ఎంత దాకా ఉన్నాయో చూద్దాం. మళ్ళీ జీరోలు మామూలుగా ఉంటుంది, జీరోలు ఇవి మామూలుగా ఉంటుంది. అసలు ఈ జీరోలు ఎవరికి లేవు, మనం ఫరఫ్ ఖాన్కే ఉన్నాయి. చూడండి గిన్ని జీరోలు, ఎన్ని జీరోలు చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ప్లస్ ఈడ మీద కూడా ఉన్నాయి కదా. అయినా మామూలుగా లేదు, ఇంకా మామూలు అదృష్ట జాతకం చేసుకోలేదు, మామూలు జాతకం కాదు ఇది. 11 ప్లస్ 12 13 14 15 16 17 18 19 20 మనిషి ఉంటుందా పోతుందా అన్నట్టు ఉంది కదా జాతకం, మామూలుగా ఉంటుంది. వీళ్ళు మహర్జాతకులు అనాలి, వీళ్ళే మహర్జాతకులు. 21 సున్నాలు ఉన్నాయి, గ్రాఫ్ 21 సంవత్సరాలు ఏం చేస్తారు అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫరఫ్ ఖాన్ చూద్దాం, ఇదంతా ఇంట్రెస్టింగ్. ఇట్లాంటి గ్రాఫ్ను నేను ఎక్కువ చూడలేను, ఒక్కొక్కరు చూస్తా, మామూలుగా ఉండదు ఇదంతా సీన్. 21 జీరోలు చూద్దాం, మామూలుగా ఉండదు ఇది సినిమా. ఇక 26 ఇగో ఈ జీరోలు ఉన్నప్పుడు ఇట్లాంటి నెంబర్ రాకూడదు. ఇట్లాంటి నెంబర్లు ఏడేడు వచ్చిందో చూసుకో. ఇక 16 నెంబర్ వచ్చింది, బ్లాస్టింగ్ నెంబరే 18. ఈ జీరోలు ఉన్నప్పుడు ఇట్లాంటి మంచి మంచి నెంబర్లు అంటారు వీటిని, నేను పాజిటివ్గా చెప్తున్నా, నెగిటివ్ కాదు. ఇగో ఈడ కూడా 26 నెంబర్ వచ్చింది. సో మామూలుగా లేదు, మాయల పక్కీరు యొక్క పానం. ఇగో అసలు ఈడ 26 నెంబర్ ఈడ కూడా వచ్చింది 39 సంవత్సరాలకు. ఇగో ఈడ కూడా వచ్చింది 45 సంవత్సరాలకు, ఈడ కూడా వచ్చింది. లైఫ్ టైం గ్రాఫ్ చూస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇట్లాంటి అంటే ఒక ఇట్లా ఉండాలి, ఇట్లా మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంది లైఫ్ టైం గ్రాఫ్. ఇది మామూలుగా లేదు, ఇక ఇట్లుంటుంది. అంటే ఏదోటి ఏదోటి మొత్తం మీద అయితే వీళ్ళకి సాధించట్టే ఉన్నారు. మొత్తం ఏదోటి అంటే ఇప్పటికే రికార్డులు బద్దలు కొట్టేసిండు, అంటే మొత్తం వీడియోలలో వైరల్. ఇగో ఇంక లైఫ్ టైం గ్రాఫ్ ఇది ఓపెన్ అయింది కదా, ఇది ఒరిజినల్ డేటా బయట అయితే కరెక్ట్ జరుగుతాయి ఇవన్నీ. జీరో కిందికి పోయినప్పుడు ఇది 2003 అక్టోబర్ 1 రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ లైఫ్ టైం గ్రాఫ్ జీరో అయింది. కరెక్ట్గా 2003 అక్టోబర్ 1 తారీఖు అలిపిరి దగ్గర బ్లాస్ట్ అయిందా లేదా, జీరోలు అట్లాంటివి చేస్తుంది. అయితే అపర్ కుబేర్లు చేస్తే, లేదంటే బ్లాస్ట్ అయిపోతుంది, అంతే. రెండే ఉంటాయి, వేరేది ఏముంటుంది మధ్యలో, ఓకేనా. సో తర్వాత గ్రాఫ్ ఇక్కడ పైకి వెళ్ళింది. ఈ 26 నెంబర్లు అయితే చాలాసార్లు వచ్చినాయి చూడండి, 26 నెంబర్లు. అయితే ఇన్నిసార్లు ప్రమాదం జరుగుతుందా అంటే చూద్దాం. ఇప్పుడు నేను స్టడీ చేస్తున్నాను కదా, కానీ నా లైఫ్లో 26 నెంబర్ ఎప్పుడో 90 సంవత్సరాలకు వచ్చింది. అంటే దాదాపుగా 15 నెంబర్ వస్తుంది, 35 నెంబర్ వస్తుంది. 26 నెంబర్ వచ్చినప్పుడు అయితే హలో అంటాడు యమధర్మరాజు, హలో రండి బాబు, అయిపోయింది, టైం అయిపోయింది అంటారు. సో ఇక్కడ 26 నెంబర్ ఇన్నిసార్లు వచ్చింది, మామూలు జాతకాలు కావు ఇవి, ఓకేనా. మీకు ఎన్నిసార్లు వచ్చిందో చూసుకోండి ఒకసారి. ఇక 10 సంవత్సరాలు లైఫ్ టైం గ్రాఫ్లో చూసుకుంటే ఇదిగో చూడండి, అసలు జీరోలు అందుకోసమే చూడండి. 2040 నుంచి జీరోలు చూడండి ఎట్లున్నాయి. 2040 నుంచి జీరో, 2050 వరకు జీరో. అంటే దాదాపుగా ఈ నుంచి ఇది 20 సంవత్సరాలు జీరో, మామూలుగా ఉండదు. ఇది మహర్జాతకులకి ఇట్లా ఉంటుంది అన్నమాట. మరి మహర్జాతకులు ఏం చేస్తారో చూద్దాం మనం. ఇట్లాంటి జాతకాలు నేను ఒక 2-3 చూసిన, వాళ్ళు కొందరు అయితే సీఎంలే అయినారు, 3 సార్లు 4 సార్లు సీఎంలు అయినారు. మరి ఈయన ఏమవుతారో చూద్దాం ఒకసారి. మహర్జాతకమే ఇది, మొత్తం గిన్ని సున్నాలు ఉండడం అంటే మహర్జాతకమే అంటాను నేను. ఎందుకంటే ఇక లైఫ్ టైం గ్రాఫ్లో టర్నింగ్ పాయింట్స్ 2035లో 8 నెంబర్ అండి, మామూలు కష్టం ఉండదు ఇది. 2044 కూడా ఇది కూడా 4 నెంబరు. ఈ 3 నెంబర్ చాలా మంచిది, అదృష్టాన్ని ఇస్తుంది, ఓకేనా. యూటర్న్. సో 2062లో 8 నెంబర్ వచ్చిందండి. మొత్తం మీద అయితే ఈయనది జాతకం చూస్తుంటే నాకైతే మామూలుగా లేదు ఈ జాతకం. అందుకోసమే అసలు ఎవ్వరికి చిక్కని మోనాలిసా ఈయనకు 6 నెలల్లో పడ్డదంటే మామూలు జాతకం కాదు ఇది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఈ జాతకం మామూలు జాతకం కాదు, ఆల్రెడీ గ్రాఫ్ పడిపోయింది.
రైజ్ అయిన గ్రాఫ్ జీవితంలో టాపు గ్రాఫ్ అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇక్కడ ఎండు చూద్దాం రాబోయే రోజులలో ఎన్నెన్ని ఎపిసోడ్లు వస్తాయో చూద్దాం, మనం వెయిట్ అండ్ సీ. సో పేరు కూడా ఇంకా నేను పేరు కూడా చూశాను, నేను పేరులో కూడా చూద్దాం ఏముంది, ఏ నంబర్ ఉంది అసలు పేరు చూద్దాం. పేర్లలో చూసుకుంటే మనం ఇక్కడ ఫరమ్ ఖాన్ అనే పేరులో మంచి నెంబర్సే ఉన్నాయి. ఇక్కడ మంచి ఇదిగో 42 నెంబర్ అంటే కుచేలుని కూడా కుబేరుని చేసే నెంబర్, అందుకనే మరి కుచేలు నుంచి కుబేరుడు అయ్యే అవకాశం వీడు ఉంది. మంచిగా మోనాలిసాని పట్టుకున్నాడు కదా, అయిపోతాడు. కానీ ఈ 34 నెంబర్ అనేది 7 నెంబర్ అంటే వైరాగ్యాన్ని ఇస్తుంది. కానీ ఆయన 11లో పుట్టిండు కదా, 2 నెంబర్ మంచిదే. అయితే ఇక్కడ అంతా గ్రీనే వచ్చిందండి. ఇక గ్రీనే నాకు కనిపిస్తుంది ఒక సుక్కలు కనిపిస్తుంది. 13 నెంబర్ ఇది, 13 నెంబర్ డెత్ నెంబర్ అంటారు. మరి ప్రోగ్రెస్ ఏం జరుగుతుందో తెలియదు, అదే అయిపోయింది. ఇక్కడ జస్ట్ ఇప్పుడు అంత మొనాలిసా బోన్స్లే అదంతా ఉంది, కానీ ఇప్పుడు మొనాలిసా అంటున్నారు కాబట్టి మంచిగా ఈ 25 నెంబర్ కూడా మంచిదే. ఇది కూడా 30 నెంబర్ అమృత నెంబర్. ఇక్కడ అంతా ఈడ 8 నెంబర్ అనేది చూద్దాం. 8 నెంబర్ అనేది కష్టాలు కడలి ఈ 2 మ్యాచ్ అయినట్టున్నాయి. దీని ప్రోగ్రెస్ కూడా ఏం జరుగుతుందో చూద్దాం. పేర్ల పవర్లు ఉన్నాయి కాబట్టి పేర్లు వైరల్ అయినాయి, బాగా గుర్తుంచుకోండి. పేర్ల పవర్లు ఉన్నాయి కాబట్టి పేర్లు వైరల్. కుమార్ ఆంటీ వైరల్ అయిందా లేదా, మాధవిలత మేడం వైరల్ అయిందా లేదా, ఇట్లా వైరల్ అవుతుందంటే పేర్లలో పవర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ పవర్ ఉంటుంది, మ్యారేజ్ డేట్లో పవర్ ఉంటుంది, ప్రతిదీ పవర్ ఉంటుంది. ఆ పవర్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే పవర్లెస్, అర్థమైందా? సో అందుకోసమే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఆ నంబర్స్లలో మీ పేరులో ఏ బలాలు ఉన్నాయి ఏంటిది ఆ సంగతి తెలుసుకోకపోతే మీ జీవితంలో చాలా ప్రమాదాలు మనకు వస్తాయి. సో అందుకోసం మీ జీవితంలో లైఫ్ టైం గ్రాఫ్ 9 పేజెస్ ప్రతి సంవత్సరం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. దీంతో మన జీవితంలో అఖండ విజయాలు సాధించవచ్చు. వ్యాపారాలు చేయరదా, అసలు అమ్మాయి ఎలా ఉంది లైఫ్ టైం గ్రాఫ్, అబ్బాయిది ఎలా ఉంది, సునామీలాగా యమధర్మరాజు కాలింగ్ ఉందా, 26 నెంబర్ వచ్చిందా, పుస్తకాలు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు. అసలు పెళ్ళి చేసిన వారం రోజులకి ఆ అమ్మాయో అబ్బాయి చనిపోతారు. ఈ లైఫ్ టైం గ్రాఫ్ తీసుకున్నారనుకోండి, మీరు జాతకాలు చూపిస్తున్నారు అమ్మాయిలకు అబ్బాయికి. అసలు అమ్మాయిది లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది, ఎక్కడ లేదు కదా ఇట్లాంటిది. ఇప్పుడు అన్ని టెస్టులు చేస్తున్నారు, ఈ అబ్బాయికి ఏముంది, పిల్లలు పుడతారా లేదా, ఎంత మెడికల్ టెస్టులు చేసుకుంటున్నారు. అసలు అబ్బాయి బతకాలిగా, అమ్మాయి బతకాలిగా, మ్యారేజ్ డేట్ బాగుండాలిగా. ఇవి అన్నిటిపైన ఎందుకు నేనే రీసెర్చ్ చేశానంటే, నాకే ఫస్ట్ విడాకులు వచ్చినాయి కాబట్టి, అందుకని ఫస్ట్ మ్యారేజ్కి విడాకులు వచ్చినాయి కాబట్టి అనుభవంతో చేసిన ఈ న్యూమరాలజీ సబ్జెక్ట్ కాబట్టి నాకు ఖచ్చితంగా రేపు పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కావాలి కానీ మంట కావద్దు. సో పెళ్ళి చేసుకునే పోయే ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఉచిత సలహా అయితే కాదు, ఉచితాలు ఏముంది ఇక్కడ, ఖచ్చితంగా కన్సల్టేషన్ ఫీజులే ఉంటాయి. ఎందుకంటే పెళ్ళంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. నా అమ్మాయి బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా మనమరాలు బాగుండాలని. అందుకోసమే అంతగానో లక్షల కోట్లు ఫంక్షన్ హాల్కే పెట్టినప్పుడు కనీసం ఈ జాతకాలు చూసి పర్ఫెక్ట్గా చేస్తే 100 పెట్టే చాలా 100 కోట్లు పెట్టినా ఏం కాదు, అర్థమైందా? సో అందుకోసమే పెళ్ళి చేసుకునే పోయే ముందు అమ్మాయిది అబ్బాయిది లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళకి కలిస్తే వీళ్ళకి మంచి బెస్ట్ సూపర్ కోడ్ మ్యారేజ్ డేట్ పెట్టుకుంటే 100 సంవత్సరాలు కాదు, ఇటేడు తరాలు అటేడు తరాలు అసలు మర్చిపోకుండా వాళ్ళ జీవితాలు ఉంటాయి. సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయి వాళ్ళ వివాహాలు. సో ఇది అనుభవంతో చెప్తున్నాను, గత 15-20 సంవత్సరాల అనుభవంతో. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఈ వీడియో చూసినారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలాంటి సబ్జెక్టు నేను డైరెక్ట్గా ఏప్రిల్ 19th రోజు చక్కగా మీకు వేదిక్ న్యూమరాలజీ చెప్పబోతున్నాం. డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ ఎలా చేయాలి, ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఇవి నేరుగా మేము ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. వేదిక్ న్యూమరాలజీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఆల్రెడీ 400 మంది స్టూడెంట్స్ గత 5 సంవత్సరాలు నేర్చుకొని దాంట్లో 10 మంది కోట్లు సంపాదించుకుంటారు, లక్షలు సంపాదించుకుంటారు మొత్తం నేమ్ ఫేమ్తో. సో తప్పకుండా మీరు కూడా న్యూమరాలజిస్ట్ కావాలనుకుంటే రండి, నాలాగా కోటీశ్వరులు వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. థ్యాంక్ యూ సో మచ్.